గేరు మార్చాల్సిన అవసరం రావట్లేదు. స్పీడ్గా వెళ్లాలన్న ఆలోచన అస్సలే లేదు. కనీసం వాహనాలు ముందు కదిలితే చాలరా దేవుడా అన్నట్టుగా ఉంది హైదరాబాద్ విజయవాడ హైవేపై డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి. హైదరాబాద్ విజయవాడ హైవేపై 3 రోజు కూడా ఫుల్ రష్ కంటిన్యూ అవుతోంది. పెదకాపర్తి దగ్గర నరకం చూస్తున్నారు వాహనదారులు. 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని వాహనాలు ఉన్నాయో. డెడ్ స్లోగా కదులుతున్నాయి వెహికల్స్ అన్ని. పెదకాపర్తి నుంచి మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. 3వ రోజు కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పట్టణం వాసులంతా పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. మనం ప్రస్తుతం ఏదైతే పెద్దకాపర్తి చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఉన్నో ఇక్కడ చూడొచ్చు చాలా బంపర్ టు బంపర్ వెహికల్స్ అయితే ముందుకు సాగుతున్నాయి. దాదాపు అంటే 3 రోజులుగా గమనిస్తే దాదాపు మొన్న నిన్న ఈ రోజుతో కలిపి దాదాపు 1,30,000 వాహనాలు టోల్ ప్లాజా ముందుగా వెళ్ళినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. మనం చూడొచ్చు చాలా బంపర్ టు బంపర్ దాదాపు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వెహికల్స్ అయితే కేవలం ఒక 2 గంటల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కావడంతో దాదాపు 3 గంటలకు పైగా సమయం పడుతుందని చెప్పి వాహనదారులు అయితే అంటే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. హైదరాబాద్ నుంచి తర్వాత ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు. ఎట్లా ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది? చాలా ఎక్కువ ఉందండి. అసలు సిటీలో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంది, ఇక్కడ హైవేలో ట్రావెల్ చేస్తున్నట్టు లేదు. బయలుదేరి మేము 5:30కి బయలుదేరాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. చూడండి దాదాపు సమయం అయితే ఎక్కువగా పడుతున్నట్టు వాహనదారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూతుల్లో 11ంటిని విజయవాడ వైపు ఓపెన్ చేసి పంపించినా కానీ ఇంకా వాహనాలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే బ్లాక్ స్పాట్స్ వద్ద అంటే ఫ్లైఓవర్ల నిర్మాణాలు అండర్ పాస్ నిర్మాణాలతో కొంత స్లోగా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు హైదరాబాద్ మొత్తం పూర్తిగా కొంతమంది ఎట్లా ఉందండి చెప్పండి, ట్రాఫిక్ ఎట్లా ఉంది? నరకంగా ఉందండి ఈ ట్రాఫిక్, ఫుల్ అసలు మామూలుగా లేదు. సిటీలోనే రైటు, ఇది బంపర్ టు బంపర్ వెళ్తున్నాం. ఇలాగైతే తెల్లవారిపోతుంది మేము వెళ్ళేటప్పటికి. 2 గంటల నుంచి బయలుదేరారు? మేము 4 గంటలు బయలుదేరామండి హైదరాబాద్. ఇప్పుడు 8:30 అయింది. 8:30కి కనీసం 150 కిలోమీటర్లు రాలేదు. ఇలా ఉందండి పొజిషన్. మొత్తానికి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఈ పెద్దకాపర్తి ఈ ప్రాంతానికి వచ్చేసరికి దాదాపు 8:30 గంటల సమయం రావడంతో కొంత ఇబ్బందులు అయితే పడుతున్నాము. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే పరిస్థితి ఇక్కడ తలపిస్తోంది. బంపర్ టు బంపర్ వెళ్తున్నాము. కేవలం 5 కిలోమీటర్ల స్పీడ్తోనే వేగంగా వెళ్తున్నామని చెప్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దాదాపు 80-100 స్పీడ్తో వెళ్తున్నటువంటి వాహనాలు కేవలం ఇప్పుడు 5-10 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్ళకపోవడంతో ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. తమ గమ్యస్థానానికి చేరడానికి ఎంతో సమయం పడుతుందని చెప్పి వాహనదారులు అయితే అంటే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మొత్తం వాహనాలు అయితే కిక్కిరిసిపోతున్నాయి. 3 రోజులుగా ఇదే రకమైనటువంటి సందడి అయితే కొనసాగుతుంది. ఈరోజు రేపటి వరకు కూడా ఇదే రకమైనటువంటి వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉన్నట్టయితే పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. పోలీసులు ఎక్కడెక్కడికి ట్రాఫిక్ని రెగ్యులరైజ్ చేస్తున్నప్పుడు కూడా వాహనాలు అయితే వేల సంఖ్యలో రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడైతే అంటే వాహనాల రద్దీ కనిపిస్తోంది. ఇంకా ఈ రద్దీ సాయంత్రం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9 పెద్దకాపర్తి నుంచి.